సురేంద్ర నాయుడు గారు సారీ త్వరగా శ్రీరామ్ గారు మీ దగ్గరకు వస్తే ఎలాగో చాలా మాట్లాడాలి. ఇంకా త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి. త్వరగా శ్రీరామ్ గారు ఒక అన్పారలల్ అండ్ అన్ఛాలెంజ్డ్ లీడర్, అంటే డిస్పైట్ డిఫరెంట్ మనకి కనిపిస్తున్న రీజన్స్ దృష్ట్యా అయినా సరే ఎక్కడ సంక్షోభంలో కూడా చెక్కు చెదరకుండా ముందుకెళ్ళగల నేర్పరితనం ఎలా సాధ్యమైంది ఆయనకి? త్వరగా శ్రీరామ్ ముందుగా ద్వారా 76 వసంతాలు గుర్తు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. చాలా మందికి సాధ్యం కాని విషయం ఇదంతా కూడా, ఆయన సాధించిన విజయాలు మొత్తం కూడా చాలా మంది సాధించలేదు. చాలా మంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కలలు కట్టారు. చాలా మందికి ఊహలుగానే మిగిలిపోతాయి కానీ ప్రాక్టికాలిటీలోకి రావు. కానీ ఊహలు ఊహించడం మాత్రమే కాదు, దాన్ని ప్రాక్టికల్ గా సాధించి చూపించడం ఎలా అనేది చంద్రబాబు నాయుడు గారు అందరికీ సాధించి చూపించారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా ఈ రోజు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఈ రోజు ఉన్న రాజకీయాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన 2 రకాల ఎగ్జాంపుల్, ఒకటి రాజకీయంగా ఎదగడం ఎలా ఒక ఎగ్జాంపుల్, రెండోది అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్ళడం ఎలా. అదే ఆయన్ని ముందుకు మా అందరిలోనూ స్పెషాలిటీ తీసుకొచ్చింది ఏంటంటే ఆయన ఒక విజనరీ లీడర్ అనేది ఆయనకి ప్రత్యేకమైన ఒక ముద్ర. ఎప్పుడో మనందరం ఎవరు ఊహించిన టైంలోనే విజన్ 2020 అని పెట్టేటప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎప్పుడు విజన్ 2020 అని. ఈరోజు ఆ ఫలాలన్నీ కూడా అందరూ చూశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు 76 సంవత్సరాలని మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ రోజు 76 సంవత్సరాల వయసులో ఆయన విజన్ 2047 గురించి మాట్లాడుతుంటారు. అంటే ఆ రోజు మనం ఉంటామా ఉండమా ఇవన్నీ సంబంధం లేదు. భవిష్యత్తుని చూడగలగటం, ఆ భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే పునాదులు వేయటం. ఆ ఫ్రూట్స్ నేను తింటానా లేదా అనే సమస్య కాదు. ఎప్పుడైనా సరే లీడర్ అనేవాడికి కావాల్సిన లక్షణం. ఇప్పుడు మనం ఈ రోజు కూడా మనం అశోకుడు చెట్లు నాటాడు అని చెప్తాం. అశోకుడు చెట్లు నాటాడా, ఇంకెవరన్నా నాటాడా పక్కన పెడితే, అంటే చెట్లు నాటిన తర్వాత అప్పుడు చెట్లు నాటితే నాకేమొస్తుంది అనుకోలేదు అశోకుడు. దాని ఫలాలు భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి, దానికోసం ఈ రోజు నేను పనిచేయాలనుకుంటున్నాను. అలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2000 టైంలోనే అలా అనుకున్నారు. ఇప్పుడు కూడా 2026లో 2047 గురించి మాట్లాడుతూ దానికి కావాల్సిన పునాదులన్నింటినీ ఇప్పుడే చేస్తారు. ఇవన్నీ ఇంకోటి ఇందాక మీరు గుర్తు చేశారు, సంక్షోభం నుంచి ఎలా విజయాల వైపు వెళ్ళాలి, దాని ఒక అవకాశం ఎలా మలుచుకోవాలి. తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చింది, ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత లక్ష్మీభారత్ రూపంలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభం వచ్చిన టైంలో దాన్ని నుంచి పార్టీని బయటికి తీసుకొచ్చి తను రాజకీయ నాయకుడిగా తను ఒక పెద్ద దిక్కుగా ఎలా ఎదిగారు అనేది కూడా చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా ఆ ప్రయత్నం చేశారు, కానీ ఆయన చరిత్రలో ఒకలాగా మిగిలిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ నాయకుడిగా ఇంకొకలాగా మిగిలిపోయారు. ఈ రెండింటికి తేడాన్ని మనం గమనిస్తే మనం ఎవరిని విమర్శించేది కాదు, ఎవరిని పొగిడేది కాదు, కానీ 2 పార్శ్వాలు ఒకలాగా ఎలాగా ముద్రపడ్డారు, ఒకళ్ళు ఇంకొకలాగా ఎలా ముద్రపడ్డారు. దీన్ని మనం గమనిస్తే అలాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని పార్టీని నిలబెట్టడం ఎలా. ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఆయన మొదటి నుంచి కూడా నా కార్యకర్తలు పేర్లు రాసుకునేవాడంటే ఆ కార్యకర్తలే ఆ సంక్షోభం సమయంలో ఈయన వెనకాల నిలబడ్డాడు. ఎందుకంటే తర్వాత ఎలక్షన్లో ఈయన గెలిచి చూపించాడు. ఆ సంక్షోభం తర్వాత ఎలక్షన్లో గెలిచి చూపించాడు. ఇది సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ కార్యకర్తలందరినీ అంతా ఆయన ఓన్ చేసుకున్నాడు, కార్యకర్తలు కూడా ఆయన అంత ఓన్ చేసుకున్నారు. కాబట్టి అంత సంక్షోభ సమయంలో ఆయన నిర్వహించిన పాటు చాలా వివాదాస్పదమైనా కూడా కార్యకర్తలందరూ ఆయన వెనకాల నిలబడి, లేదు ఈయన చేసింది కరెక్ట్, ఈ టైంలో ఈ పని చేయడం కరెక్ట్ అని చెప్పి ఆయన వెనకాల నిలబడి పార్టీని గెలిపించారు. సో చరిత్రలో రాజకీయాల గురించి ఎవరైనా తెలుసుకునే వాళ్ళు
రాజకీయ పాఠాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఆ సంక్షోభం నుంచి ఆయన బయటికి వచ్చిన తీరు ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి. ఎట్లా సక్సెస్ఫుల్ గా ఈయన ఇలా ఎలా నిలబడ్డాడు అన్నదాన్ని ఒక రాజకీయ పాఠం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయన సక్సెస్ఫుల్ గా చేసి చూపించారు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత, అధికారం లేనప్పుడు అంతా పార్టీ కోసం పనిచేస్తారు ఆయన. అధికారం వచ్చిన తర్వాత అంతా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తారు. మళ్ళీ పార్టీని పక్కన పెడతారు. పార్టీకి వాళ్ళు ఎవరో చూస్తుంటారు. పార్టీ మీద కన్నా కూడా ప్రభుత్వం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ పథకాలు ఎలాంటివి తీసుకురావాలి, ఎలాంటి పథకాలు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, మనం విజన్ 2047కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం పనులు చేయాలి, 2020కి వెళ్ళాలంటే అప్పుడు ఏం పనులు చేయాలని అప్పుడు ఆలోచించారు. 2047కి వెళ్ళాలని ఎలా ఉండాలి అని ఆయనకి